అమ్మా మేము అడవిలోకి వెళ్ళాం. ఏ పిల్ల, ఒకసారి చూడు. అది నా పాండురంగడి వెలుగు. నా పాండురంగడు మూడో కన్ను తెరిచాడు. అలా దొరికాడమ్మా. చాలా సంతోషం సఖు. నువ్వింత మంచి పని చేసినా కూడా నిన్ను నేను తిట్టకుండా వదలను. అడవిలోకి ఒంటరిగా వెళ్ళడం తప్పు. ఎందుకెళ్ళావు? బామ్మా, నీకు శాంత అని ఎవరు పేరు పెట్టారు? నువ్వు ఏమడుగుతున్నావే? నా పేరు సంగతి అటుంచు. సఖు, అంత బరువైన పాండురంగణ్ణి ఎలా మోసావు? అమ్మా, ప్రేమ ఉన్న చోట ఏది కష్టం అనిపించదు. బాధ్యత మాత్రమే ఉంటుంది. అందుకే తనకి బరువు అనిపించలేదు. అవును బామ్మా, అందుకే నాకు పాండురంగుడు బరువు అనిపించలేదు. ఇంకో గమ్మత్తు కూడా జరిగింది. సక్కు, చాలా ఆపు. ఇదిగో తీసుకో, భోంచేయ్. ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. తినమ్మా, అవును. తిను. నేనొకటి చెప్పనా? ఇప్పుడు మనం అందరం కలిసి భోంచేద్దాం. ఇదిగో అమ్మా, ముందు మీరిద్దరూ తినండి, తర్వాత మేం తింటామంటే అస్సలు కుదరదు. ఆ, ఇవాళ మనం అందరం కలిసి తినాలి, అంతే. ఏమంటావమ్మా? భలే భలే, ఇవాళ మనమంతా కలిసి భోంచేయబోతున్నామా? ఆ, నేను ఈ మాట చెప్తే ఎవ్వరు వినలేదు, కానీ ఇవాళ నాన్నగారు చెప్తే మాత్రం అమ్మ సిగ్గుపడుతుంది. చూడండి. నువ్వు తినలేదని మీ అమ్మా నాన్న కూడా ఏమీ తినలేదు. ఇక్కడ పాండురంగడు లేడు.